హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటెల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఈ ప్రభుత్వానికి పేదల ఉసురు తప్పక తగులుతుందన్నారు ఈటెల. లంచాలు ఇవ్వకపోతే గద్దల్లా వాలిపోయి కూల్చేస్తున్నారు. పేదల విషయంలో ప్రభుత్వం పిచ్చి వేషాలు మానేయాలి అంటూ హెచ్చరించారు ఎంపీ ఈటెల రాజేందర్. పేదల జోలికొస్తే ఉద్యమం తప్పదన్నారు. పళ్ళమ్ముకొని ఇళ్లల్లో పనిచేసుకొని బతికేటువంటి కుటుంబాలు ఇవాళ కొంచెం ₹1,00,000 ₹2,00,000 సంపాదించుకొని చిన్నపాటి రేకుల షెడ్ వేసుకుందామన్నా, రేకుల షెడ్ తీసేసి ఒక స్లాబ్ వేసుకుందామన్నా కూడా గద్దల్లా వాలిపోయి లంచాలు కనుక ఇవ్వకపోతే, లంచాలు 30 గజాల నుంచి వెళ్ళి 60 గజాల భూమిలో ఇల్లు కట్టుకుందామంటే ₹4,00,000 ₹5,00,000 లంచం ఇవ్వకపోతే కాంప్లైంట్ రూపంలో ఇచ్చి కూలగొడుతున్నటువంటి దుర్మార్గాలు చూస్తూ ఉంటాం. వీళ్ళు కొత్తగా ఆక్రమించుకున్న భూములు కాదు, కొత్తగా కడుతున్నటువంటి కాలనీలు కాదు, ఇవన్నీ కూడా పాత కాలనీలలో 30 ఏళ్ల క్రితం కట్టుకున్న చిన్న చిన్న ఇల్లు తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఇలా దీనికి వ్యతిరేకంగా మేము ఇలా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినాం. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పేదల జీవితాలతో చెలగాటమాడే దుర్మార్గ ప్రభుత్వం ఇవాళ వాళ్ళ ఉసురు తగిలి పోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. పేదవాళ్ళ బతుకులు మాత్రం మారుతుంది. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, పిచ్చి వేషాలు బంద్ చేసి వాళ్లకు గతంలో అనేక మందికి దీన్ని గ్రామఖండంగా గుర్తించి పట్టాలు ఇస్తామని చెప్పిండ్రు, 6,000 మందికి ఇస్తా అని చెప్పిండ్రు, జీవో నంబర్ 58 కింద ఇస్తా అని చెప్పిండ్రు. ఇప్పటికి కూడా వాళ్ళ ఉసురు పోసుకున్నారు. కాబట్టి తక్షణమే ఈ కూల్చివేతలు ఆపాలని, వాళ్ళ ఇళ్లకు వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే ఈ ప్రభుత్వం భర్తం పట్టడం కోసం ఉద్యమం బాట పట్టక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.